రేవంత్ రెడ్డి యొక్క చపల చిత్తం అంటే అపరిచితుని యొక్క వేషాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఖమ్మంలో బీఆర్ఎస్ గద్దెల్ని ఊళ్ళల్లో కూర్చాలి, గద్దెలు దించాలి, దిమ్మలు కూల్చాలని మాట్లాడాడు. నిన్న రాత్రి 9 గంటలకు హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక సిట్ అంటే సంగతి మీకు తెలుసు కదా, సిట్ అంటే సీటు, స్టాండ్ అంటే స్టాండు. నోటీసులు ఇచ్చింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? డిక్కి బలిసిన కోడేట చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తొడగొట్టిందట. ఏమైంది? కూర అయింది. రేవంత్ రెడ్డి పని అట్లాగే ఉంది. అక్కడనేమో దిమ్మలు కూల్చాలన్నాడు, ఇక్కడేమో నోటీసులు జారీ చేశాడు. దిమ్మలు ఎందుకు కూల్చాలన్నాడు? అక్కడ 4 ఓట్లు ఏదో ఉంటాయి, చంద్రబాబుకు సంబంధించినవి. ఆ ఓట్లు ఏదో పడుతుంది మున్సిపల్ ఎన్నికల్లో అని ఆయన దురాశ తప్ప మరొకటి కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? సిట్ నోటీసుల విషయం. హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో స్పష్టంగా బొగ్గు గని కుంభకోణాన్ని వెలికి తీశాడు ఆయన. అది సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా ఎక్కడ లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానంతో ఒక 6 టెండర్లు అన్యాయులకు అప్పగించారు. దాంతో ఒక టెండర్ని అంటే రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డికి అప్పచెప్పారు. ఈ కుంభకోణాన్ని అంతా కూడా హరీష్ రావు గారు పూసగుచ్చినట్టు ప్రజలకు వివరించారు. దాంతో అక్కడ తొందరపడి ఇష్టం వచ్చినప్పుడు ఖమ్మంలో మాట్లాడిన మాటలు, ఇక్కడ హరీష్ రావు గారు కుంభకోణాన్ని బయటకు తీయడం ముఖ్యమంత్రికి పిచ్చి లేపింది. అసలే ఇంట్లో ఇల్లాలు పోరన్నట్టు పాత కాంగ్రెస్ వాళ్ళు రోజుకి 8 ఇరుసుకపడుతూ ఉన్నారు. ఇంటర్నల్గా గుక్క తిప్పుకొని ఇస్తలేరు. మరి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పాడు, ఎవరు రాతలు రాయించుతున్నారో చెత్త రాతలు, ఆ రాతలు నాకు తెలుసు, రాసిన వ్యక్తిని 2-3 రోజుల్లో తేల్చుకుంటా ఎంతోనని కూడా చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి హరీష్ రావు కుంభకోణాలను బయటపెట్టాడు. కాబట్టి చర్చని పక్కకు తిప్పాలి. ఖమ్మం చర్చ రానియొద్దు, బట్టి విక్రమార్క చర్చ రానియొద్దు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. అందుకనే హరీష్ రావు గారికి సిట్ నోటీస్ జారీ. ఎప్పుడు? రాత్రి 9 గంటలకు. ఎప్పుడు రమ్మని? తెల్లారే మళ్ళీ 11 గంటలకు రమ్మని. యాక్చువల్గా హరీష్ రావు గారు ఇంట్లో కూడా లేడు. కానీ ఆయన మేఘాల మీద వచ్చాడు, న్యాయాన్ని గౌరవించాడు, చట్టాన్ని గౌరవించాడు. నేను హాజరవుతానని చెప్పాడు, హాజరయ్యాడు కూడా. ఎందుకు భయపడతాడు ఆయన? ఉద్యమాలనే భయపడలేదు ఆయన. ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో హరాస్ చేశారు, దాడులు చేశారు, అవమానపరిచారు. ఆయన మంత్రి పదవినే పూచుక పుల్లలాగా బయటపడేసిన వ్యక్తి. ఎమ్మెల్యేగిరిని మరిచి ఆడ పడేసిన వ్యక్తి. అంటే తెలంగాణ కోసం మీ ఏ త్యాగమైనా చేస్తామని చెప్పుకునే హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, ఇలాంటి ఉద్యమకారులు ఎవరైనా ఎందుకు భయపడతారు నీకు? నువ్వు భయపడాలి. డిక్కీ కాడికి వచ్చి, డిక్కీ వెలిసి చికెన్ సెంటర్ కాడ వచ్చి తొడగొట్టి నువ్వు భయపడాలి. కానీ వాళ్ళు ఎందుకు భయపడతారు? హరీష్ రావుని భయపెట్టే ప్రయత్నం చేసినా అని నువ్వు భయపడతావు? హరీష్ రావుని అయ్యే పనులేనా ఇవన్నీ? హరీష్ రావు మరింత ఉత్తేజంతో మరింత రెచ్చిపోతాడు తప్ప ఎందుకని భయపడతాడు? నీ వెంట పడతాడు. నీ చోట నువ్వు చేసే ప్రతి ఆక్రమణ నువ్వు మామూలుగా చేయట్లేదు. వాస్తవంగా ఇవాళ కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద నువ్వు పెడుతున్న నోటీసులు, పెట్టిన కేసులు, అట్లాగే ఉద్యమకారుల మీద, జర్నలిస్టుల మీద నువ్వు పెడుతున్న కేసులు, ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు చేస్తున్న అక్రమాలని డైవర్షన్ పాలిటిక్స్లో ఇవి చేస్తున్నామని ప్రజలు గమనిస్తున్నారు. కానీ నువ్వు చేసిన అక్రమాలు భవిష్యత్తులో గనక కొత్త ప్రభుత్వం వచ్చి విచారణ ప్రారంభిస్తే నువ్వు శిక్ష అనుభవించడానికి 3 జన్మలు సరిపోవు. 3 జన్మలు జైల్లో ఉన్నా నీకు శిక్షలు సరిపోవు. ఈ స్థితిలో మరింత రెచ్చగొట్టి ఎందుకు? గ్రామ పంచాయతీ ఎన్నికలనే దెబ్బతిన్నావు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో మూతి పనులు రాలుతాయి. ఎట్లాగూ
ఈ స్థితిలో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి మరింత బదనామైంది రేవంత్ రెడ్డి తప్ప మరొకటి కాదు. ఉద్యమకారులు అసలు బీఆర్ఎస్కు తెలంగాణకు విడదీయరాని బంధం ఉంది. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ లాగా ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ ప్రజల్ని ఎట్లా విడదీస్తావు? జై తెలంగాణ అన్నోడి కాదు, అమరవీరులకు కనీసము జోహార్లు అర్పించినోడి కాదు. నువ్వు ఎలా బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజల నుంచి విడదీస్తావు? తెలంగాణ ప్రజల కోపానికి ఆహుతి కావడం తప్ప మరొకటి లేదు.